మల్లెపూలు మల్లెపూలని హిందువులందరూ కూడా ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటారు. ఐదో తనానికి గుర్తుగా అని కూడా చెప్పొచ్చు. అలాంటి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలు అంటూ కూడా ఒక పాస్టర్ బోధించడం జరుగుతుంది క్రైస్తవులకి. అసలు ఆ వీడియో ఎంత వైరల్గా మారిందంటే హిందువులందరూ కూడా కోపానికి గురవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ వీడియోకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివశక్తి కరుణాకర్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్నతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఆ వీడియో మీరు కూడా చూడొచ్చు. అంటే మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేశ్యలు అంటూ, అంటే బైబుల్ బోధిస్తున్న వ్యక్తి నోట్లో నుంచి అలాంటి పదజాలం రావటం అసలు ఎంతవరకు సమన్వయం అంటారు? బైబిల్ బోధిస్తున్నాడు కాబట్టి అలాగే చెప్తారు. ఒక విధంగా వాడు చెప్పింది కూడా కరెక్టే. ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఆ పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ ఎలాంటివి నడవని చెప్పాడు కదా. వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలను పెడుతూ ఉంటారు. రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. అవి పెట్టుకోవాలి అక్కడ, పువ్వులు కాదు. అది చెప్పాడు. అది మీకు మొత్తం వీడియో రిలీజ్ అయ్యి ఉండదు, అతనికి చెప్పే ఉంటాడు. ఇవి కాదురా ఇక్కడ కండోమ్ ప్యాకెట్స్ అయితే బాగా నడుస్తాయని చెప్పి ఉంటాడు. అయితే సగం వీడియో వచ్చి ఉంటుంది మనకి. అంటే ఆ స్టోరీ చెప్పడం మనం వినొచ్చు. ఆ స్టోరీ చెప్తూ, అంటే ఒక పూలు అమ్ముకునే వ్యక్తికి ఇక్కడ చర్చి దగ్గర వద్దురా అని చెప్పినా కూడా వినకుండా ఇంతమంది మహిళలు వస్తున్నారు, ఎవరొకరు కొంటారులే అన్నాడు. తర్వాత ఎవరు కొనలేదు అన్న తరువాత అప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా వేశ్యలు అంటూ కూడా ఇప్పుడు మన హిందువులందరూ కూడా అంటే అతని మీద రెచ్చిపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దీన్ని ఎలా ఖండించవచ్చు అంటారు? రెచ్చిపోవడం కాదు, వాడు ఇంకా అసలు దుకాణం నడుపుతున్నాడంటే మన అసమర్థత. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో హిందువుల అసమర్థత వల్ల వాడు ఇంకా అక్కడ దుకాణం నడుపుతున్నాడు. ఈ పాటికి మొత్తం వాడికి ధ్వంసం అయిపోయి కొలాప్స్ అయిపోవాలి, లేదా కనీసం అరెస్ట్ అవ్వాలి. అది కూడా జరగలేదు. ఇప్పుడు మీరు మా వీడియోస్ చూస్తే శివశక్తి ఛానల్లో గర్వాప్సి అని సిరీస్ ఉంటుంది. ఆ గర్వాప్సిలో చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటారు. అందులో రీసెంట్గా ఒక పెద్ద ఆయన చెప్పారు, ఆయన వయసులో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళారు. ఒక 60 మందితో ఆయనకి ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి. 60 మందితో వాళ్ళు ఆ చర్చికి వచ్చే మెంబర్సే వాళ్ళు అందరూ. ఆయన్ని ఇంటికి ఇన్వైట్ చేసి చక్కగా వాళ్ళకి కావాల్సి చేసుకునేవాళ్ళు. ఆయన చెప్తుంది ఏంటంటే, మీరు ఎవరన్నా కుర్రవాళ్ళు అమ్మాయిలు కావాలని చర్చికి పోండి అని చెప్పారు ఆయన. అది ప్రాక్టికల్గా నిజం కూడా. ఆయన ఒక్కడే చెప్తున్నాడని కాదు, ఎన్నో అక్రమ సంబంధాలు, పాస్టర్లు, లైంగిక వేధింపులు ఇవన్నీ మీరు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నారు కదా. ఎందుకు ఈ వాతావరణం ఉంటుంది అంటే అక్కడ ఆధ్యాత్మికత అనేది ఉండదు చర్చిలో. అవును, వరుసలు ఉండవు, వావి వరుసలు ఉండవని చెప్పొచ్చు. అవి ఎలాగా ఉండవనుకోండి, మనం గుడికి వెళ్తే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది. అలాగే గుడికి రెగ్యులర్గా వీళ్ళే వస్తారు అనేమి ఉండదు. ఒక వారం ఒకళ్ళు వస్తారు, ఇంకొక వారం ఇంకొకళ్ళు ఎవరో వస్తారు. అక్కడ వ్యక్తిగతమైన పరిచయాలు, రిలేషన్స్ అనేవి డెవలప్ అవ్వవు దేవాలయంలో. కానీ చర్చికి ఒకే మెంబర్స్ పదే వస్తూ ఉంటారు. వీళ్ళు ఒకళ్ళ కాంటాక్ట్స్ ఒకరికి మార్చుకోవటం, పరిచయాలు పెంచుకోవటం, అక్కడ ఆ హ్యూమన్ రిలేషన్స్ అనేవి అక్రమంగా డెవలప్ అవ్వటం. అలాగే వాళ్ళకేమీ నియమావళి ఉండదు. పాస్టర్లకి కానీ ఇప్పుడు మనకి ఏకాదశి ఉపవాసాలు కానీ నవరాత్రులలో కానీ అనేక నియమాలతో కూడినటువంటి ఆధ్యాత్మికత అని మనకు ఉంటుంది. కానీ వాళ్ళకి ఫుడ్ దగ్గర కానీ వస్త్రధారణ దగ్గర కానీ ఎలాంటి నియమావళి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అక్రమ సంబంధాలకి దారితీస్తుంది. చర్చిల్లో ఎందుకు అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆ వాతావరణం అలాంటిది. కాబట్టి అక్కడ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. అంటే మామూలుగా ఇప్పుడు ఇదేమి ఫస్ట్ టైం కాదు. అంటే హిందువుల మీద ఇటువంటి పదజాలం వాడడం అనేది ఇంతకు ముందు కూడా అనేక సార్లు వాడినప్పటికీ కూడా మరి ఎందుకని వీళ్ళు అదే విధంగా ఇలా మాట్లాడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది అంటారు? మీరు చూస్తే కేవలం పాస్టర్లలోనే, అంటే అన్ని మతాల ప్రచారకులు మాట్లాడే విషయాలు తీసుకోండి, కేవలం పాస్టర్లలోనే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇతర మతాలను దూషిస్తూ మాట్లాడతారు. ఒక భయపెట్టే ధోరణిలో దశమ భాగాలు పిండుకునేటటువంటి అలవాటు కూడా వాళ్ళకే ఉంటుంది. ఈ అవలక్షణాలన్నీ కేవలం క్రైస్తవ మతంలోనే ఉన్నాయి. ఇప్పుడు వేరే మతాల్లో కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయి, ఫిజికల్గా దాడులు చేయటం ఇవన్నీ వేరే మతాల్లో ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం ఈ చీప్ ట్రిక్స్ అంటారు చూడండి, రకరకాల డ్రామాలు, స్కిట్లు వేయటం, దొంగ సాక్ష్యాలు చెప్పించడం, వీళ్ళు క్షణంగా కింద పడిపోవటం, నాకు ఎయిడ్స్ వచ్చింది డాక్టర్ గారు అయ్యగారు ప్రేయర్ చేయగానే తగ్గిపోయిందని చెప్పడం, ఈ చీప్ ట్రిక్స్ అన్నీ కూడా ఈ క్రైస్తవ మతంలోనే ఉంటాయి. అవే కాకుండా ఇప్పుడు ఎక్కువ కొన్ని రీల్స్ అనేవి వైరల్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. అంటే భర్త చనిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెంట్ అవ్వటం, అది కూడా యేసు కారణంగానే అని చెప్పటం, ముక్కలుగా నరికేసిన నా శరీరాన్ని ఒక్కసారిగా ప్రేయర్ చేయంగానే నేను మళ్ళీ బ్రతికాను అని చెప్పటం, ఇలాంటివి ఎన్నో వైరల్ అవుతున్నాయి. అవన్నీ కూడా అవాస్తవాలను మనకు తెలిసినప్పటికీ కూడా కొంతమంది హిందువులు క్రైస్తవులుగా మారుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దానికి గల కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడు మీకు పేపర్లో ప్రతిరోజు కూడా ఆన్లైన్లో స్కాములు జరుగుతున్నాయి, సైబర్ నేరాలు జరుగుతున్నాయి,
ఎవరన్నా మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లానింగ్స్ చెప్తాం అంటే వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని పనిగట్టుకుని గవర్నమెంట్ ప్రచారం చేస్తుందా? అవును ఇప్పుడు మనం ఫోన్ చేస్తే కూడా ఫస్ట్ అలర్ట్ అదే వస్తుందా? అవును ఫోన్ కాల్ కూడా మరి ఇంత పని చేస్తున్నా కూడా ఆ ట్రాప్లో పడేవాళ్ళు లేరా? ఉన్నారు వీక్ ఆబ్వియస్లీ. మైండెడ్, అంటే దురాశ, మనిషిలో ఉండే దురాశ అనమాట. రాత్రికి రాత్రే ఏదో అద్భుతం జరిగిపోవాలి. ఇలాంటి వాళ్ళే బెట్టింగ్లు, ఈ గుర్ర పందాలు, ఈ ఈ అక్రమ మార్గంలో గొప్పవాళ్ళు అయిపోవాలి, ధనవంతులు అయిపోవాలి, అద్భుతం జరిగిపోవాలి ఆలోచించే ఒక వీక్ మైండెడ్ కేటగిరీ ఉంటారు కదా, అవును అలాంటి పీపుల్ వాళ్ళ టార్గెట్. ఈ సైబర్ నేరాలు వీళ్ళందరూ ఎట్లయితే ట్రాప్ చేస్తారో, ఇదిగో మా దేవుడి దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు వేస్తారు. దానికి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అంటే లో ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందువల్ల ఆ మతం నిలబడింది. అంటే మన హిందువుల్ని ఎందుకు ఇంతగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి అంటారు? ఒకటి పేదరికం. అంటే ఇప్పుడు ఈ దేశం ఒకప్పుడు సుసంపన్నమైన దేశం అయినప్పటికీ ఎన్నో దేశాలు అక్రమంగా ఇక్కడ పడి దోచుకుపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ పేదరికాన్ని, నిరక్షరాస్యతని, కొంత అజ్ఞానాన్ని ఇవి బేస్ చేసుకుని ఆత్మల రక్షణ పేరుతో వీళ్ళు హిందువులను టార్గెట్ చేశారు. వీళ్ళ ఆత్మల రక్షణ మళ్ళీ ముస్లింల దగ్గర పనిచేయదు, ఓన్లీ హిందువుల ఇళ్ళకే వస్తారు. ఎందుకంటే వీళ్ళు సరే వాళ్ళని పిలిచి అరిటాకు పెట్టి భోజనం పెట్టినా పెట్టకపోయినా వీళ్ళ మానాన వీళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళనేమి తిరగబడరు అనే ఒక ధైర్యం. ఇప్పుడు తిరుగుబాటు వస్తుంది, కానీ ఇంకా పూర్తి స్థాయిలో అది రావాలి. అప్పుడే ఇలాంటి వెధవలందరికీ బుద్ధి వస్తుంది. అంటే కొంతమంది పవిత్రంగా ఉన్న పాస్టర్లు కూడా ఉన్నారు. పాస్టర్ అంటేనే పవిత్రంగా ఉండడని అర్థం. ఇంకా పతివ్రత అయిన వేశ్య అని ఒక పదం ఉందనుకోండి, దానికి అర్థం ఉందా? లేదు. మరి పవిత్రమైన పాస్టర్ ఎలా అంటాడు? అంటే బైబుల్ గురించి సరిగ్గా తెలియకుండానే చాలా మంది బైబుల్ బోధిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కానీ ఎవరైతే క్రైస్తవులు ఉంటారో వాళ్ళకి ఎందుకని అర్థం అవ్వట్లేదు అంటారు? అంటే ఈ పాస్టర్లు ఈ విధంగా చేస్తున్నారు, మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికీ కూడా అవగాహన లేని క్రైస్తవులు చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు, వేల సంఖ్యలో. అంటే అక్కడ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఎవరికి వాడే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. రాత్రి నాకు కేసు కనపడ్డాడని చెప్తాడు, ఆడిష్టం. వాడికి పొట్టకొస్తే అక్షరం మొక్క ఉండదు, వాడు అసలు బైబిలే చదవడు. బైబిల్ చదివినా అదేమీ పెద్దగా జ్ఞాన మార్గాన్ని, నీతి మార్గాన్ని ఏం బోధించదు అనుకోండి. అది పక్కన పెడితే వీడికి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా బైబిల్ గురించి, రాత్రి నా కేసు కనపడ్డాడు, నేను వాడుకుంటా అన్నాడు, నన్ను ప్రచారం చేయమన్నాడు అని చెప్తాడు అంతే. దానికి ఆధారాలు ఏం అవసరం లేదు. వీడిని ఆధారాలు అడిగితే మరి లక్షల మంది అలాగే చెప్తారు, వాళ్ళందరికీ ఆధారాలు తీసుకురండి అంటాడు. అంటే అక్కడ వ్యవస్థ అలా తయారైంది. అదే మీరు ఒక హిందూ ధర్మ ప్రచారకుని చూడండి, ఎవరికి వాడే వచ్చి రాత్రి నాకు విష్ణువు కనపడ్డాడు, రాత్రి నాకు శివుడు కనపడ్డాడు, నన్ను ప్రచారం చేయమన్నాడు, అట్లా కుదరదు. వాళ్ళు వేద విద్యను అభ్యసించాలి, ఆధ్యాత్మికంగా వాళ్ళు కొంత ఎదగాలి. అంటే ధర్మ ప్రచారకులుగా మారాలి అంటే వాళ్ళు పాండిత్యాన్ని తెచ్చుకోవాలి, పాండిత్యాన్ని సాధించాలి, అధ్యయనం చేయాలి. శ్రమ, ఎంతో కఠోరమైన శ్రమ ఉంటుంది. కానీ ఇక్కడ చాలా ఈజీ అనమాట. అసలు ఎవడో ఏంటో ఇంకా పైగా క్రిమినల్స్. ఇప్పుడు మేము కొంతమంది టెస్ట్ మనీస్ ట్రోల్స్ చేస్తూ ఉంటాం, మా ఛానల్లో కూడా ఉంటాయి టెస్ట్ మనీ ట్రోల్స్ అని. అందులో కొంతమంది ఏం చేస్తున్నారంటే, అప్పుడు దాకా రౌడీ షీటరు, క్రిమినల్గా ఉంటారు, వాళ్ళకి థ్రెట్స్ ఉంటాయి. ఈ థ్రెట్స్ నుంచి తప్పించిన వాళ్ళు పాస్టర్ అయిపోతున్నారు. నేను ఇంత తిరుగుబోతుని, తాగుబోతుని, రాత్రి నాకు కేసు దర్శనం ఇచ్చాడు, నన్ను సేవ చేయమన్నాడు అని చెప్పి ఎందుకంటే వీడు రౌడీ షీటర్గా ఉండి సంపాదించే దానికంటే పాస్టర్గా ఉండి సంపాదించేది ఎక్కువ, పైగా రిస్క్ ఉండదు. ఇప్పుడు అదైతే పోలీసులు తీసుకెళ్ళి వారం వారం సాగొడతారు. ఇప్పుడు ఒక మత అధికారి, మత పెద్ద అనే ముసుగేసుకున్నప్పుడు పోలీసులు కూడా తొందరగా టచ్ అయ్యారు కదా. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఇన్కమ్ వస్తుంది, చక్కగా వైట్ కాలర్ క్రిమినల్స్ లాగా బ్రతికేస్తున్నారు. అందువల్ల ఇలాంటి చిల్లర వేదవాళ్ళు అందరూ. ఇప్పుడు ఇదే సాలెం రాజు గారు హిందుత్వంలో ఉంటే ఎందుకన్నా పనికొస్తాడా? లేదు, అనాకానికి పనికిరాడు. ఆడు మొన్న ఒక శ్లోకం చెప్పాడు, అస్య శ్రీ వీరబ్రహ్మేంద్రస్య బ్రహ్మానందం అని చెప్పాడు. అదొక మంత్రం అంట, ద్వాదశ అక్షరి మంత్రం అని చెప్పాడు. మీకు ప్లే చేస్తాను అనండి. అస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర స్తోత్రస్య మహామంత్రస్య సిద్ధి యోగి శరణుషమక్తి చంద్ర పరాంజ్యోతి స్వరూపిణి ఓం దేవత దీం తిలకం ధర్మార్థ కామ మోక్ష పరపురుషార్థ చతురార్థ లభంతే. అస్య శ్రీ వీరబ్రహ్మేంద్ర, ఇందులో భీం తిలకం అన్నాడు, ఎక్కడ అన్నారా మంత్రాల్లో? లేదు. యమధర్మార్థ అంట, చతుర్విధ పరపురుషార్థ అని అంటున్నాడు. చతుర్విధ ఫల పురుషార్థ అంటే వీడికి ఇష్టం వచ్చినటువంటి మంత్రాన్ని ఒకటి క్రియేట్ చేసేసుకుని, నేను హిందూగా ఉన్నప్పుడు దీన్ని పట్టుకుని పెద్ద సాధన చేశాను అని చెప్పి సాక్ష్యం చెప్తున్నాడు. ఇది ద్వాదశాక్షరి మంత్రం అంట. ద్వాదశాక్షరి మంత్రం ఏంటి మనందరికీ తెలిసింది, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ద్వాదశాక్షరి మంత్రం అని ఎవరన్నా చెప్తే విన్నావా? అసలు ఎక్కడన్నా ఉందా? కాబట్టి వీడు హిందుత్వంలో ఉంటే అనాకానికి పనికిరాడు, దమ్ముడికి పనికిరాడు. ఇలాంటి వెధవలందరూ హిందుత్వంలో మతాన్ని అడ్డం పెట్టుకుని సంపాదిద్దాం అని
సాధ్యం కాదు కాబట్టి ఇలా సాధ్యం కాని వెధవలందరూ క్రైస్తవంలో చేరుతున్నారు. అక్కడ ఇలాంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి సాక్ష్యాలు చాలా వరకు మనం చూసాం, వేల సంఖ్యలో వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు కావచ్చు, లేకపోతే పాస్టర్లు మాట్లాడుతున్న పదజాలు, ఇష్టరహితంగా మాట్లాడుతున్న పరిస్థితి, ఉన్నత స్థానం అంటే ఒక పాస్టర్ని వాళ్ళు పవిత్రంగా చూసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటివి వస్తున్నప్పటికీ మరి ఎందుకని ప్రజలు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటారు? అదే చెప్తున్నా, అక్కడ లో ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి పీపుల్ ఉన్నారు, వాళ్ళకు కూడా అదే స్థాయి, అంతకు మించి ఏమి ఉండదు. వాళ్ళు పైగా వాళ్ళు ప్రశ్నిస్తే మీరు దైవజనుడినే ప్రశ్నిస్తారా, మీ మీద శాపం వచ్చింది అంటాడు. శాపనార్థాలు పెడతారు. అవును, మనం ఇంకో వీడియో కూడా చూసామన్నా, అంటే దశమ భాగం ఇవ్వకపోతే కూడా యేసు శపిస్తాడు. పక్కా నెంబర్ 1 క్రిమినల్స్ అందరూ ఈరోజు పాస్టర్లుగా ఉన్నారు. మొన్న కొన్ని ఆడియో కాల్స్ కూడా పాస్టర్లకు సంబంధించి కొన్ని ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. అందులో ఒక పాస్టర్ ఏమంటున్నాడు, ఈ ప్రవీణ్ పగడాల విషయంలో మద్యం సేవిస్తాడు, ఆయన హత్య చేసి బాగా హడావిడి చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, ప్రవీణ్ తాగుతాడు మాకు ముందే తెలుసు, మాకు కూడా తెలుసు, కానీ మేము అట్లా కావాలని ప్లాన్ చేసాం అంటున్నాడు. అంటే వీళ్ళకి ఒక ఎథిక్స్ అనేవి ఉండవు. అలాగే అతనంటే పాలిటిక్స్లోకి వచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలంట, నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు పెట్టాలంట. 50 కోట్లు ఏం చేస్తాడు? అలాగే ముందు బాటిల్స్ పంచుదాం అంటున్నాడు. గెలిచిన తర్వాత ఒక సంతకం పెడితే 45 కోట్లు వస్తాయి అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా, ఈ క్రిమినల్స్ అందరూ, ఇలాంటి దురుద్దేశాలు ఉన్న క్రిమినల్స్ అందరూ కలిసి ఈ మతంలో చేరారు. అక్కడ ఉన్నటువంటి జనం కూడా అదే స్థాయిలో తగలడ్డారు. ఈ పాస్టర్ల ఆగడాలు ఆగేది ఎప్పుడు అంటారు? వాస్తవంగా అయితే నేను చేస్తున్న డిమాండ్ ఏంటంటే, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి అనేది. హిందూ దేశంగా ప్రకటించినప్పుడు ఇలా హిందుత్వం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడే వెధవలందరికీ కొన్ని ఇస్లామిక్ దేశాల్లో శిక్షలు ఉంటాయి, కాలో చెయ్యో తీసేస్తారు, వీడు 4 కోసేయాలి. ఇప్పుడు కోట్లాది మంది స్త్రీల గురించి అంత అసభ్యంగా మాట్లాడిన వెధవ మళ్ళీ ఆడు బయట తిరగొచ్చు. అసలు ఇస్లామిక్ దేశాల్లో అమలు చేసినట్లు వీడు 4ని బహిరంగ అందరూ చూస్తుండగా కోసేయాలి. అలాంటి శిక్షలు ఉండాలి, అప్పుడే ఇలాంటి వెధవలు అందరూ కంట్రోల్ అవుతారు. మనం మల్లెపూలని దేవుడి దగ్గర పెడతాం, అవును, ముత్తైదువులకు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు శుభకార్యాలప్పుడు అలంకరణకి వాడతారు, దైవ అలంకరణకి వాడతారు. ఇప్పుడు వీళ్ళు స్త్రీని చూస్తే కేవలం దానికే అన్నట్లుగా వీళ్ళ ఆలోచన ఉంటుంది. అలాగే పూలు పెట్టుకుంటే దానికే అని వీళ్ళ ఆలోచనలు, ఎందుకంటే అంతకు మించి ఎదగరు వీళ్ళు, అక్కడే తగలడతారు. ఇప్పుడు వీడు హిందూగా ఉన్నప్పుడు వీళ్ళ అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళందరూ హిందువులు, వాళ్ళు కూడా పూలు పెట్టుకుని ఉంటారు కదా. మరి వాళ్ళందరూ వేసిలా, వీడు వేసికి పుట్టాడా? వీడు కూడా వేసికి పుట్టినట్టే కదా. లేకపోతే వీళ్ళ మతంలో అందరూ పరిశుద్ధాత్మలకు పుడుతున్నారా? పరిశుద్ధాత్మ గర్భం చేస్తే పిల్లలు పుడుతున్నారా? ఇప్పుడు దీనికి ఒక పాస్టర్ శాలెం రాజే కాదు, మొత్తం పాస్టర్లు అందరూ సమాధానం చెప్పాలి. వాడెవడో మాట్లాడాడు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక పాస్టర్ని తన్నారనుకో, రేపు పొద్దున పాస్టర్లు అందరూ వస్తారుగా. ఒక పాస్టర్ని ఎవరన్నా వాడు అక్రమంగా మత ప్రచారం చేస్తే తనినప్పుడు ఈ పాస్టర్లు అందరూ వచ్చినప్పుడు, మరి ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు? అంటే మీరు సైలెంట్గా ఉంటే మీకు బాధ్యత లేదా? మీరు సైలెంట్గా, మౌనం అర్ధాంగీకారం అంటారు. మిగిలిన పాస్టర్లు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారంటే వాడు మాట్లాడిన దానికి వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్లే. కాబట్టి రేపొద్దున ఏ పాస్టర్ రోడ్డు మీదకి వచ్చినా, ఏ పాస్టర్ మత ప్రచారానికి వచ్చినా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిందే. లేదంటే మీరు శాలెం రాజు గారిని చొక్కా పట్టుకుని రాకురండి, బయటకు వచ్చి క్షమాపణ చెప్పించండి, మీరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే పాస్టర్లందరికీ ఇది వర్తిస్తుంది. ఇది హెచ్చరిక. దీనికి సంబంధించి ఒక్కరు ఇలాంటి మాట మాట్లాడినా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా నోరు విప్పి సమాధానం చెప్పడమో, లేకపోతే అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే గానీ ఏమి చేయలేని పరిస్థితి అని చెప్పొచ్చు అన్న. చివరి రీసెంట్గా ఇప్పుడు అమరావతి ఇష్యూలో కూడా అక్కడ వేసీల రాజధాని చెప్పి మాట్లాడినందుకు పెద్ద రగడ అయ్యింది, కేసు కూడా పెట్టి అరెస్ట్ చేశారు. మరి వీడిని ఎందుకు వదిలేస్తున్నారు? ఇప్పుడు చాలా చోట్ల స్వచ్ఛందంగా కంప్లైంట్స్ ఇస్తున్నారు ప్రజలు. మరి ఆ కంప్లైంట్స్ బేస్ చేసుకుని వీడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పొలిటికల్గా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇలాంటి వెధవకి మీరు బుద్ధి చెప్పకుండా వదిలేస్తే కనుక వీళ్ళకి అచ్చోసిన ఆంబోతుల్లాగా మీరు లైసెన్స్ ఇచ్చినట్లే. రేపొద్దున ఇంకొంతమంది గాలి వేధవులు వచ్చి శాలెం రాజు కూడా ఎంత దారుణంగా మాట్లాడినా కానీ ఏం జరగలేదు, కాబట్టి మేము కూడా మాట్లాడతాం, ఇంకొంతమంది వెధవులు తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, వీడి మీద కఠినమైన చర్యలు తీసుకుని మొత్తం ఇలాంటి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్న వెధవులకి ఒక స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగానే మీరు అన్నట్టుగా ఇలాంటి వాళ్ళకి గనక ప్రభుత్వం ముందుకు రాకపోతే, అంటే శిక్షించకపోతే, ఇలాంటి వాళ్ళని చూసుకొని మరికొంతమంది పుట్టగొడుగుల్లాగా బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. వాడికి రోజు అదే పని. వాడు బైబిల్లో చెప్పడానికి ఇప్పుడు ఒక నీతి ధర్మం అనేది ఏం తగలలేవు అందులో. ఎంతసేపు కూడా వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం, వీళ్ళు రెచ్చగొట్టడం, హిందువుల మీద రెచ్చగొట్టడం, హిందుత్వం మీద ద్వేషాన్ని నాటడం, ఆ విషబీజాలు నాటడం, ఇదే వీళ్ళ పని. ఇవన్నీ కూడా ఒక తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపుల్లాగా తయారైన చర్చలన్నింటినీ కూడా.
ఈ చర్చలన్నింటినీ కూడా మానిటరింగ్ చేయాలి ప్రభుత్వం. మానిటరింగ్ చేసి అసలు వీళ్ళు ఏం నూరిపోస్తున్నారు, వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలి. ఎవరైనా తేడాగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, మీరు ఇటీవల చూస్తే ఆపరేషన్ సింధూర్ భారతీయులందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకున్నటువంటి సగర్వంగా అందరూ కూడా ఒక సంతోషభరితమైన క్షణాలని అందరూ చూశారు. అందరూ తమ సంతోషాన్ని కూడా తెలియజేశారు. కానీ ఒక్క పాస్టర్ అయినా ఆపరేషన్ సింధూర్ గురించి పాజిటివ్గా మంచిగా మాట్లాడిన పాస్టర్ని ఎవరైనా చూసారు మీరు? లేదు, మాట్లాడరు. ఎందుకంటే మోదీ గారంటే వాళ్ళకి పడదు. మోదీ గారంటే పడదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఏదన్నా దేశానికి గర్వకారణమైన పని చేసినా వీళ్ళు ఒప్పుకోరు. ఇంకా చెప్పాలి, వ్యతిరేకంగా మాట్లాడతారు. వీళ్ళ ఎజెండా ఒకటే, భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చేసేయాలి. ఆ క్రైస్తవ దేశంగా మారినంత వరకు వీళ్ళకి ఈ దేశం శత్రుదేశం. వీళ్ళకి విగ్రహారాధన దేశం అంటారు, యేసుకు లోబడని దేశం అంటారు. రకరకాలుగా క్రైస్తవులను రెచ్చగొట్టి భారతీయుల్లోనే విద్వేషాన్ని నూరిపోస్తున్నారు ఈ దేశం మీద. చాలా ప్రమాదకరమైన వ్యవస్థ పనిచేస్తుంది క్రైస్తవంలో. ఇప్పుడు వీళ్ళు మతం ముసుగేసుకుని ఇలాంటి ప్రచారాలు మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వాలేమో ఏమీ చేయని పరిస్థితి. కనుక ఇప్పుడు మాలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటి అవసరాలు ఏర్పడింది. మాలాంటి ఆర్గనైజేషన్ ఎందుకు వచ్చాయంటే ప్రభుత్వాలు వాళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి. అంటే చట్టపరంగా వాళ్ళు తీసుకునే చర్యలు తీసుకోవచ్చు, కానీ రాజకీయంగా కూడా కొన్ని మరి కారణాలు ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళ పరిధి చాలా తక్కువ ఉంది. అంటే ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడంలో, వీళ్ళకి బుద్ధి చెప్పడంలో. కనుక మాలాంటి ఆర్గనైజేషన్స్ వచ్చాయి. కానీ ప్రభుత్వం కూడా స్పందించాలనేది మా డిమాండ్. ఇది మా యొక్క బాధ్యత, కేవలం మా బాధ్యత అని మేము చెప్పట్లేదు, అందరి బాధ్యత. హిందువులందరూ కూడా స్పందించాలి. అసలు నిజంగా చైతన్యం ఉంటే గనక హిందూ మహిళలందరూ కలిసి ఒక్క పిలిపిచ్చి మొత్తం వాడి అంటే ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పి వస్తే గనక భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇంకొక విధవ ధైర్యం చేయకుండా ఉంటాడు. అవును, నిజంగానే అన్న మీరు అన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తే ఇంకొకరు మాట్లాడడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడాలని మేము కూడా కోరుకుంటున్నామని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.